హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి హాయ్ బాయ్ మమ్మ కే డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రామా. చాలా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని డ్రామా ఈ డ్రామా అయితే. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక అతను బ్యాగ్ తీసుకెళ్ళిపోతా ఉంటే ఇంకో అతను వచ్చి నా బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆగు అని అరుస్తాడు. నేను రాను అని అంటుంటే నా బ్యాగ్ ఎందుకు తీసుకుపోతున్నావు అని అంటాడు. త్వరగా ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, నేను ఇప్పుడు రాను అని చెప్తున్నా కదా అని అంటాడు. నా గర్ల్ ఫ్రెండ్ హేజియాంగ్ చెప్పింది తను ఒక అమ్మాయిని తీసుకొని వస్తుందంట. ఆ అమ్మాయి చాలా బాగుంటదంట. గాంగ్హా, నాకు తెలుసు మన ఇద్దరం చాలా కష్టపడి మీ కాలేజ్ లోకి రావడానికి, అలా అని కష్టపడి చదువుతూనే ఉన్నాం, మరి డేటింగ్ కూడా చేయాలి కదా అని అంటాడు. మనం చదివేది మెడికల్ స్కూల్లో, ఇలాంటివన్నీ నడివయి వద్దు అనేసి గాంగ్వా అంటాడు. నీకు కొంచెమైనా సిగ్గుండాలి, పేరెంట్స్ చదువుకోమని పంపిస్తే డేటింగ్ అని పోతున్నావా, నిన్ను తిట్టాలి అనేసి అని గాంగ్వా అంటాడు. నా పేరెంట్స్ గురించి మాట్లాడద్దని చెప్పినా కదా గాంగ్వా అని చెప్పి బ్యాగ్ పట్టుకొని ఉరుకుతానే ఉంటాడు. గ్యాన్సాంగ్ ఇక నీ సంగతి చెప్తాగనుకుంటే ఇంక ఉరుకుతాడు. హేజాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తారు. హేజాంగ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇప్పుడే ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ ఇప్పుడే పిలిచినా వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అని అంటది. మెడికల్ స్టూడెంట్స్ అసలే వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదని నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళిపోతా అనేసి అని అంటది. గ్యాన్సాంగ్ ఇద్దరికి ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయిపోతారు. హేజాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను వెళ్ళిపోతా, నేను ఉండా అని చెప్పేసి అని లేచి అలా నించుంటది. తను ఆపబోతుండే చూసే వారికి గ్వాన్సాంగ్ వచ్చిందని చెప్పేసి హేజాంగ్ గ్వాన్సాంగ్ కలుస్తారు. ఇంకా గాంగ్వా ఒక అమ్మాయిని చూసి అలాగే షాక్ అయిపోయి నించుండిపోతాడు. ఏంటి అమ్మాయి ఇంత బాగుంది అని చెప్పేసి అలా చూస్తుండిపోతాడు. ఆ అమ్మాయి కూడా అంతే అలానే చూస్తూ ఉండిపోతుంది అనమాట. బాగున్నాడు కదా అనేసి అని ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకొని విత్ ఇన్ 3 seconds లవ్ లో పడిపోతారు అనమాట. ఇది 2006 లో జరిగింది. ఇంక ఇద్దరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరుగుతుంది. చాలా నచ్చుతారు ఒకరికొకరు, ఇంకొకరినొకరు చూసి సిగ్గుపడతా ఉంటారు. ఇంకా మన హీరోయిన్ పేరు వచ్చేసి యూరి అనమాట. ఇంకా ఇద్దరు ఎవరిది ఫస్ట్ క్లాసెస్ అయిపోతే వాళ్ళు వెళ్ళి వాళ్ళ యూనివర్సిటీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఇద్దరు కలుస్తూ ఉంటారు అనమాట. చాలా బాగా హ్యాపీగా ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. ఇంకా అఫీషియల్ గా డేట్ చేస్తున్నాం అని చెప్పేసి అని అందరికి చెప్పుకుంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు కలిసి. డేట్స్కి వెళ్తా ఉంటారు, బయటికి తిరుగుతూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా అప్పటికే 100 days అవుతుంది. ఇంకా 100 days సెలబ్రేషన్ ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వండర్లా లాంటి ప్లేస్కి వెళ్ళి అయితే మంచిగా రైడ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫొటోస్ దిగుతూ ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటారనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ డిన్నర్కి వచ్చేసి కేక్ కట్ చేసి అలా సెలబ్రేట్ చేసుకుంటారు. 100 days సెలబ్రేషన్ అనేది అలా జరుగుతుంది. ఇంకా యూరి చెప్తుంది, ఈరోజు నైట్ హేజియాంగ్ వాళ్ళ ఇంట్లో నైట్ అవుట్ చేస్తున్నా అని చెప్పొచ్చినా అని చెప్తుంది. గాంగ్వా షాక్ అయిపోయి సరే ఈరోజు నైట్ మనం స్పెండ్ చేద్దాం అనేసి గాంగ్వా ఇంకా యూరి ఇద్దరు కలిసి హోటల్కి వెళ్తారు. ఇంక ఇంతలోపు 2 years గడిచిపోతుంది. ఇంకా సెకండ్ ఇయర్ యానివర్సరీ వరకు ఇద్దరు కలిసి గొడవ పెట్టుకుంటారు. సో ఫ్లవర్ బొకే తీసుకొని యూరి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ అని చెప్తాడు. యూరి ఏమో అసలు దేనికి సారీ చెప్తున్నావు అనేసి అని అడుగుతుంది. గాంగ్వా ఏమో మర్చిపోయినా అనేసి అని అంటాడు. ఇంకా యూరికి చాలా కోపం వచ్చి ఆ ఫ్లవర్ బొకే తీసుకొని గాంగ్వాని చాలా కొడుతుంది. ఇంకా అలానే చూసే వరకు 3 years గడిచిపోతుంది. ఈ 3 years కూడా వీళ్ళు చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ డేట్స్ కి వెళ్తూ చిల్ అవుతా ఉంటారు. ఇక డాగ్ అనుకుంటది ఇతనికి కూడా పార్ట్నర్ నాకే లేదు అనేసి అని అనుకుంటది. ఇంకా యూరి అనుకుంటది అనమాట, చిన్న 3 seconds లవ్ కాస్త ఇన్ని ఇయర్స్ ఉంటామని అయితే అనుకోలేదు. ఇంకా ఇన్ని ఇయర్స్ ఇలా ఉన్నాం కాబట్టి ఇంకా లైఫ్ టైం బాగుంటామని చెప్పేసి అని అనుకున్నాము. ఇంకా 2010 మ్యాచ్ లో కూర్చొని ఉంటారు అనమాట వీళ్ళిద్దరికి అప్పటికి 28 years. గాంగ్వా లేట్ వస్తాడు అనమాట. లాస్ట్ మినిట్ లో పేషెంట్స్ వచ్చారు, అందుకే లేట్ అయింది నాకు అని చెప్పేసి అని చెప్తాడు. ఎప్పుడు నా షిఫ్ట్ ఎండ్ అయ్యే టైంకి ఇలా అవుతుంది అనేసి అని అంటాడు. ఇంకా యూరి అంటది ఇక నా వల్ల కావట్లేదు అని అంటది. అనగానే గాంగ్వా ఏమో ప్లీజ్ అలా అనకు, నేను ఎలా మేనేజ్ చేసుకుంటే ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ అని చెప్తాడు. యూరి ఏమో ఇంకా మనం పెళ్లి చేసేసుకుందాం ఇలా కాదు అనేసి అని అంటది. విల్ యూ మ్యారీ మీ గాంగ్వా అని చెప్పేసి అని గట్టిగా అరుస్తుంది. గాంగ్వా షాక్ అయిపోతాడు అనమాట. ఏం చెప్తుందా యూరి అన్నట్టు అలానే చూస్తుండిపోతాడు. ఓకే ఇంకా లెట్స్ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అని ఇద్దరు కలిసి ఇంకా పెళ్లికి రెడీ అయిపోతారు. ఇంకా వెడ్డింగ్ చాలా మంచిగా గ్రాండ్ గా చేసుకుంటారు. ఒకరినొకరు పాటలు పాడుకుంటూ వెల్కమ్ చేసుకుంటారు. వచ్చిన వాళ్ళందరినీ మంచిగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏజ్ వచ్చేసి 37 years అనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురిది ఫ్యామిలీ ఫోటో అనేది చూపిస్తారు. పాప మాత్రం ఉంటుంది, వీళ్ళకి ఒక చిన్న పాప చాలా క్యూట్ ఉంటది. ఇక్కడ పాప మాత్రం ఒక్కటి ఆడుకుంటా ఉంటది అనమాట. అక్కడ వాటర్ లో ఒక ప్లగ్ అనేది పడిపోయి ఉంటది. సో పాప ఏమనుకుంటది అంటే అరే ఇది ఊడిపోయింది, ఇది పెడదాం అని చెప్పేసి అని ఆ తడిది తీసుకొని వెళ్ళి ప్లగ్ లో పెట్టడానికి అని చెప్పేసి అని వెళ్ళి పెడతా ఉంటది అనమాట. వెనకాల నుంచి వాళ్ళ మమ్మీ అరుస్తూ ఉరికొస్తుంది. సివో అది చాలా డేంజరస్, అలా చేయకు అని చెప్పేసి అని అంటది. ఇంతలోపు వాళ్ళ మమ్మీ వెళ్ళి ఆపుతా ఉంటే ఇంకొక ఆమె వస్తుంది అనమాట. ఇది టచ్ చేయొద్దు, ఇది చాలా డేంజరస్, నువ్వు ఇంకోసారి కనుక ఇలా చేస్తే మమ్మీకి చాలా కోపం వస్తుంది అని చెప్పేసి అని ఆమె అంటది. యూరి మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది. సరే ఇంకా పద ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పాపకి ఇంకా లంచ్ సర్వ్ చేస్తుంది అనమాట. ఇంకా యూరి ఏమో తన చేయి చూసుకొని అలాగే కామ్గా ఉండిపోతుంది అనమాట.
లైఫ్ అసలు మేము అనుకున్నట్టయితే అస్సలే లేదు. ఇంకా మేము వడికిపోతామని చెప్పేసి అయితే ఒక్కరు కూడా అనుకోలేదు అని చెప్పేసి అని అనుకుంటుంది అనమాట. చాలా బాధపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఆ పాపని తీసుకొని వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి అని స్కూల్కి వెళ్తూ ఉంటారు. వెళ్తుంటే యూరి ఆ పాప వల్ల ఇప్పుడు ప్రెసెంట్ మదర్ తో మాట్లాడుతూ ఉంటది అనమాట. ఆ వాటర్ ఎందుకు అక్కడ పెట్టినా చాలా డేంజర్. నువ్వు ఒక్క సెకండ్ లేట్ అయినా ఈరోజు పాపకి ఎంత పెద్ద ఇష్యూ అయ్యేది. ఆ ఏజ్ లో ఉన్న పిల్లలు మనం ఒక్క సెకండ్ ఐ బ్లింక్ చేసే లోపే ఏదో ఒకటి చేసిస్తారు. వింటున్నావా నా మాట అసలు అని చెప్పేసి అని అంటది. అనుకుంటే యూరి వెళ్ళి తన ముందు నించుంటది అనమాట. తనేమో ఏదో కంట్లో పట్టదని చెప్పేసి అని ఇలా చేయితో అనేసుకుంటది. అనేసుకుంటే కామ్గా అలానే ముందుకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఆమె ఏమవుతుందంటే యూరిలో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు యూరి అంటది అనమాట, అయ్యో నేను నీకు కనిపించ కదా, మరి అంత యాటిట్యూడ్ ఎందుకు చూపిస్తుంది అనేసి అని యూరి అంటది. అక్కడనే ఇంకొక అమ్మాయి వాక్ చేసుకుంటూ పోతా ఉంటది. యూరి చూసి ఓ నీకు కనపడుతున్నాను అనుకునే లోపు ఆమె నుంచి ఇంకో అతను వెళ్ళిపోతాడు. ఓ నువ్వు కూడా నాలాగనేనా అనుకుంటది. ఇంకా యూరి అలానే పాపతో పాటు స్కూల్ బస్ వరకు వెళ్తా ఉంటది అనమాట. సిఓ ఈరోజు చాలా గుడ్ మూడ్ లో ఉన్నట్టున్నావు కదా అనేసి అని అంటది. నేను చాలా మంచి దయ్యాన్ని, కానీ మనుషులు ఎవరు నన్ను చూడలేరు అని అంటది. మనుషులు బ్రతుకున్నంత వరకు అయితే ఒకటి తెలీదు, ఈ భూమి మీద మనుషులు ఒకటే కాదు బతికేది, ఇంకా చాలా ఉన్నాయి. మనం వాటిని చూడలేకపోయినా అవి కూడా వాటి ప్రాణాల కోసం బ్రతుకుతా ఉంటాయి అనేసి అని అంటది. గాంగ్వా కింద పడ్డ బాటిల్ పిక్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ గ్వాన్సాంగ్ కి ఇస్తాడనమాట. నీకు కాన్స్టిపేషన్ ఉంది కదా, ఇది తాగు అని అతని చేతిలో ఇసిరేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ బాటిల్ అక్కడ గ్వాన్సాంగ్ కింద పడేస్తాడు. సో అతనిదే కాబట్టి అతని చేతిలో పెట్టాలని అట్లా పెడతాడనమాట. నీ ఫ్రెండ్కి అలా ఎట్లా చేస్తావు అసలు అనేసి అని గ్వాన్సాంగ్ అంటాడు. ఇంకా యూరి ఆ పాప వాళ్ళ మమ్మీ ముగ్గురు కలిసి బస్ స్టాప్ దగ్గరకు వస్తారు. యూరి అంటది, ఆ పాపతోటి ఈరోజు ఎంత పెద్ద ట్రబుల్ నుంచి బయటపడ్డావు అసలు, అంతే కదా నా పాపతో అంటది. నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అసలు అని అంటది. మమ్మీకి ఒక కిస్ ఇవ్వవా అని చెప్పేసి అని యూరి అంటది. ఇంకా పాపకి ఇట్లా ఎండ తాకుతా ఉంటది. యూరి చేయి పెడుతుంది. కాకపోతే యూరిది ఆత్మ కాబట్టి అది చెయ్యి ఎంత పెట్టినా కూడా పాపకి ఎండ తగలకుండా ఏముండదు. ఆ పాప ఇంకా వాళ్ళ మమ్మీ సైడ్ చూసి వాళ్ళ మమ్మీ సైడ్ తిరిగి ఇట్లా వాళ్ళ మమ్మీని పట్టుకుంటది అనమాట. ఇంకా యూరి ఫీల్ అవుతుంది, కనీసం నేను ఎండ కూడా ఆపలేకపోతున్నా అని చెప్పేసి అని. ఇంకా ఇంతలోపు స్కూల్ బస్ వచ్చేస్తుంది. పాపని చిన్నగా బస్ ఎక్కిచ్చేస్తే యూరి చాలా హ్యాపీగా బాయ్ బాయ్ మంచిగా ఎంజాయ్ చేసిరా స్కూల్లో అని చెప్పేసి అని పంపించేస్తారు. ఇంకా అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ వెనుకకి వెళ్ళిపోతా ఉంటారు. ఇంకొక ముగ్గురు పేరెంట్స్ వచ్చేసేమో సిఓ వాళ్ళ మమ్మీని పిలుస్తూ ఉంటారు అనమాట. మిస్ ఓ ఫ్రీగా ఉన్నారా, ఫ్రీగా ఉంటే ఈరోజు మాతోటి కాఫీకి వస్తారా అనేసి అని అడుగుతారు. ఎప్పుడు అడిగినా రానంటారు కదా, ఈసారి రండి మాతో అనేసి అని అడుగుతారు. అందరం కలిసి అలా మాట్లాడుకుంటూ కాఫీ తాగితే చాలా బాగుంటుంది అని అంటే తను మాత్రం లేదు, నాకు ఇట్లా అందరితో కలిసి హ్యాంగ్ ఓవర్ చేయడం అనేది నచ్చదు, నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తా అనేసి అని అంటది. అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోగానే ఇంకా అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ఎంత రూడ్ అసలు, ఆమె మీ సో ఏంటి, ఆ పేరెందుకు అలా ఉంది అనేసి అని అంటారు. ఆ పాప బాగా సతాయిస్తున్నట్టుంది, అందుకే అట్లాంటి పేరు పెట్టినట్టురు అని అంటారు. ఆయన ఆ పాప ఎంత ఒక 5 years కదా ఇప్పటికీ అని అనుకుంటారు. ఆయన ఆ పాప ఆర్ట్స్ క్లాస్, బ్యాలెట్స్ అకాడమీ అవన్నీ వెళ్తుంది కదా డే మొత్తం, అందుకే అంత షో పుట్ అప్ ఈమెకి అనుకుంటారు. ఆయన ఆ పాపని డే అంతా చూసుకోలేకపోతున్నట్టుంది, అందుకే పంపించేస్తున్నట్టుంది. ఎంతైనా స్టెప్ మదర్ కదా అని అనుకుంటారు. అయినా అమ్మాయి చాలా డార్క్ ఉంది, అంత ఫేర్ అయితే లేదు కదా అని అనుకుంటారు. ఇంతలోపు అక్కడ ఉన్న ఒక పేరెంట్ వచ్చేసి, నాకు తెలుసు మీకు పక్కన ఫ్యామిలీ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టం అని, కానీ ఏం మాట్లాడుతున్నారో చూసి మాట్లాడండి, ముందో వెనకో అందరం చచ్చిపోయేటోళ్ళమే, మీరు ఇంక ఇప్పుడు త్వరలో బాలి ట్రిప్ కి వెళ్తున్నట్టురు, అక్కడ వాల్కెనో రాగల, జాగ్రత్త అని చెప్పేసి అని వెళ్ళిపోతుంది. ఇంకా యూరి మాటలని విని ఏమైంది తినకి ఈ రోజు అనేసి అని అనుకుంటది. ఇంకా హేజాంగ్ ఒక రెస్టారెంట్ ఉంటది అనమాట. వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని ఆనియన్స్ పీల్ చేసుకుంటా ఉంటూ, ఆమె మీకు బ్లాక్ గా కనిపించింది ఎందుకంటే మీరు అలా అనుకుంటారు కాబట్టి, ఆయన ఒక 5 years పాప ఎందుకంత డార్క్ ఉంటది అని చెప్పి అరుస్తా ఉంటది, తనకు తనే తిట్టుకుంటది. యూరి అంటది, వాళ్ళు చావాలి, చచ్చిపోయి రియలైజ్ అవుతారు అప్పుడు, అయినా మళ్ళీ ఒకసారి మా పాపని కరెక్ట్ గా చూసి మాట్లాడమని అనేసి యూరి కూడా అంటా ఉంటది. వాళ్ళు ఇంకోసారి ఇలా చెడుగా మాట్లాడరు అనేసి అని అంటది. అనగానే హేజియాంగ్ అనుకున్నా నాకు సంబంధం లేదని అంటది. యూరి నేనేమన్నా నీకు కనపడుతున్నా సడన్ గా అట్లా రెస్పాండ్ అయినామని అనుకుంటది. ఏదేమైనా సరే నేనేం చేయలేను, ఇంకా ఆకలితో అయితే నేనేం చచ్చిపోను, ఏం చేసుకుంటో చేసుకుని నా రెస్టారెంట్ కి అయితే రాకపోయారా అని అనుకుంటది. ఈ ఉల్లిగడ్డలు పొట్టు తీసినట్టు వాళ్ళ తోలు తీయాలని ఉంది నాకు, ఒక చాకు తెచ్చి వీటిని చిన్న చిన్న కట్ చేసేయాలి అని కోపంగా అరుస్తా ఉంటది అనమాట. ఇంకా వీళ్ళు నలుగురు కలిసి దిగిన ఫొటోస్ మొత్తం చాలా ఉంటాయి అనమాట. అంతా ఒక క్లిప్ బోర్డ్ మీద మొత్తం అన్ని ఫొటోస్ పెట్టి ఉంటాయి అనమాట ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గాంగ్వా హాస్పిటల్లో ఉంటాడు. ఒక పేషెంట్ రిపోర్ట్ వస్తుంది అనమాట, ఈసీజీ టెస్ట్ రిజల్ట్స్, మీకు ఒక సింపుల్ సర్జరీ ఉంది అది చేయించుకోండి సరిపోతుంది అని అంటాడు. మీరే చేస్తారు కదా డాక్టర్ అని గాంగ్వాన్ అంటే, లేదు నాకని ఇంకా మంచి స్కిల్స్ ఉన్న డాక్టర్ చేస్తాడు, మీరేమంత వరి కాకండి అనేసి అని అంటాడు. ఓకే అయితే థ్యాంక్ యూ అని చెప్పేసి అని ఇంకా పేషెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే వాళ్ళకి కాల్ చేసి డాక్టర్ జాంగ్స్ షెడ్యూల్ చూసి ఇప్పుడు వచ్చిన పేషెంట్ డేటా మొత్తం అతనికి ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పేసి అని అంటాడు. గాంగ్వా బయటికి చూసే వరకు ఒక పేషెంట్, నాకు అర్జెంట్గా ఒక డాక్టర్ కావాలి నన్ను ట్రీట్ చేయడానికి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న నర్సెస్ ఏమో ప్రెసెంట్ ప్రతి ఒక్క డాక్టర్ బిజీగా ఉన్నారు వాళ్ళ షెడ్యూల్లో అని అంటారు అనమాట.
అంటే వాళ్ళేమో నువ్వు ప్రెసెంట్ తాగి ఉన్నావు, ఇప్పుడు ఏ డాక్టర్ నేను చూడరు అని అంటాడు. గాంగు ఏమో అతను చూడకుండా చిన్న అటు నుంచి సైడ్కి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ ఒక జూనియర్ డాక్టర్ ఉంటే అతన్ని పిలిచి ఎక్కడ తిరుగుతున్నావు, ఒక పేషెంట్ అక్కడ అరుస్తా ఉన్నాడు, పో తొందర పో అని చెప్పేసి అతను అక్కడ పంపిస్తాడు. ఇంకా గాంగు వెళ్ళి మళ్ళీ ఒకసారి తొంగి చూస్తాడు అనమాట. అతను చూస్తలేడా, తీసుకెళ్ళిండా లేడా అని చెప్పేసి అని చూస్తే అతను తీసుకొని వెళ్తాడు. ఆమె ఎట్లయితే ఎంత అతనైతే చూసుకుంటుండు కదా అని అనుకుని ఇట్లా ముందుకు వచ్చే వరకు ఇంకొక నర్స్ డాక్టర్ జాంగ్ మీకోసం చూస్తున్నాడు అని చెప్తుంది. అంటే డాక్టర్ జాంగ్ నన్ను డాక్టర్ గ్యాంగ్వే ఇక్కడ ఉన్నాడు అన్నాడా, లేదు అంటే ఆ బాస్టర్ ఎక్కడ తిరుగుతున్నాడు అని అన్నాడా అని అడుగుతాడు. అని అంటే సెకండ్ అన్నారు కదా అదే అనేసి అంటది. ఇంకా గాంగ్వా హేజియాంగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. హేజియాంగ్ అక్కడ ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తూ ఉంటాడు. మీ మ్యానిక్ డిప్రెషన్ లెవెల్స్ అనేవి ప్రెసెంట్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటేనే మీ వాచ్ ఎక్కడ కొన్నారు అని అంటాడు. పేషెంట్ ఏంటి అని షాక్ అవుతాడు. అంటే ప్రెసెంట్ అయితే అబ్సెషన్ గారు బులిమియా లేవు అని అంటాడు. అనుకుంటే నేను ఒకసారి మీ వాచ్ టచ్ చేయొచ్చా అని అంటాడు. పేషెంట్ ఏమో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఇంకా లేచి వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్తుంటే హేజియాంగ్ వెనకాలనే వెళ్ళి మళ్ళీ రండి ప్లీజ్ అనేసి అని అంటాడు. అనగానే గాంగ్వా అక్కడ బయట వెయిట్ చేసుకుంటా అంటాడు అనమాట. ఎవరైనా పేషెంట్ ని మళ్ళీ వెనకకు రా అని చెప్తారా, అది కూడా హాస్పిటల్ కి, పిచ్చోడ్లాగా మాట్లాడకు అనేసి అని అంటాడు. అనగానే హేజియాంగ్ అతను వాచ్ చూసినావా అనేసి అని అంటాడు. ఇంకా అతను ఒక పెద్ద బేస్బాల్ ప్లేయర్ కదా, చాలా పెద్ద సెలబ్రిటీ అతను అని అనగానే కాదు నేను అతను వాచ్ గురించి మాట్లాడుతున్నా అని హేజియాంగ్ అంటాడు. అది లిమిటెడ్ ఎడిషన్, 1 year నుంచి కష్టపడ్డ వాచ్ కొనుక్కోవడానికి, అయినా సెలబ్రిటీస్ కదా వాళ్ళకే ఫస్ట్ వెళ్తాయి కావచ్చు ప్రతిదీ, మనలాంటి వాళ్ళకి దొరికాయని అంటాడు హేజియాంగ్. అనగా గాంగ్వా అవును నువ్వు కూడా మన హాస్పిటల్ సెలబ్రిటీ కదా, పద ఇంకా లోపలికి వెళ్దాం అని చెప్పేసి అని అంటాడు. అనగానే హేజియాంగ్ అవును అంతే కదా అని అంటాడు. ఆయన క్లాసీ డ్రెస్సెస్ వేసుకోగానే సెలబ్రిటీ లుక్ వచ్చే ఆ ఫేస్ అండ్ బాడీ పోర్షన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి, అందుకే నేను అంత బాగుంటా కావచ్చు అని అంటాడు. అనగానే గాంగ్వా నువ్వు క్రేజీగా ఉన్నావు, నేను ఫేమస్ అన్నా మన హాస్పిటల్లా అని అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పింది నా క్రేజీనెస్ గురించా అని అంటాడు. అనగానే గాంగ్వా చాలు కానీ నాకు తొందరగా నా డాక్టర్ నోట్ అనేది ఇచ్చేసి, డాక్టర్ జాంగ్ వస్తారు తొందరగా ఇచ్చేసి అని అంటాడు. అనగానే హేజియాంగ్ నీ రిపోర్ట్స్ డాక్టర్ కి చూపించి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇలా అనేసి అని అంటాడు. అంతలోపు సడన్ గా డాక్టర్ జాంగ్ లోపలికి వచ్చేస్తాడు. ఎలా ఉన్నా డాక్టర్ అనేసి హేజియాంగ్ అంటాడు. ఇంకా డాక్టర్ జాంగ్ వెళ్ళి గాంగ్వాని అడుగుతాడు, నేను 3 days నుంచి నిన్ను నా క్యాబిన్ లోకి రమ్మంటున్నా, నువ్వు ఎందుకు రావట్లే అని అడుగుతాడు. అనగానే గాంగ్వా నాకు చాలా మంది పేషెంట్స్ ఉండే అందుకే నేను మీ దగ్గరికి రాలేకపోయినా అంటాడు. పేషెంట్స్ అయినా చాలా ఇంపార్టెంట్ నాకు అని అంటాడు. నువ్వు ఈ బుల్షీట్ అంతా ఆపు, ఒక్కడవే మొత్తం పేషెంట్స్ అందరినీ చూసుకుంటున్నా అని చెప్పక ఇంకోసారి, నీకు కొంచెం కూడా గిల్టీ అనిపించట్లేదా వేరే డాక్టర్స్ ని చూస్తుంటే, వాళ్ళు డే అండ్ నైట్ మొత్తం సర్జరీస్ చేసుకుంటే చాలా కష్టపడుతున్నారు, ఈసారి అయితే నిన్ను విడిచిపెట్టా అనేసి అని అంటాడు డాక్టర్ జాంగ్. నువ్వు నెక్స్ట్ మంత్ నుంచి సర్జరీ స్టార్ట్ చేయాలి, ఇంకా నీకు గనుక సర్జరీస్ చేయబుద్ధి కాకపోతే యూనివర్సిటీ హాస్పిటల్ అసలే ఉండకని చెప్తాడు. ఇంకా నీ ఓన్ క్లినిక్ ఒకటి ఓపెన్ చేసుకో అనగానే గాంగ్వా అది ఫెయిల్ అయిన వాళ్ళు చేస్తారు నేను కాదు అని అంటాడు. అయినా నేను మీకు ఎవ్రీ మంత్ డాక్టర్స్ నోట్ ఇస్తున్నా కదా, నన్ను అర్థం చేసుకోవడానికి, నేను ఆపరేట్ చేస్తుంటే సడన్ గా నా హ్యాండ్స్ కనుక షేక్ అని అనుకో చాలా ఇబ్బంది అవుతుంది కదా, దానివల్ల ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంతలోపు హేజియాంగ్ అవును డాక్టర్ అతను చెప్పేది కరెక్టే అనగానే నువ్వు నోరు మూసుకో అనేసి అని డాక్టర్ జాంగ్ అంటాడు. సరే తీసే డాక్టర్ నోట్ ఉంది కదా తెచ్చి డాక్టర్ జాంగ్ కి చూపి అని చెప్పేసి గాంగ్వా అంటాడు. డాక్టర్ జాంగ్ ఏది చూపి అసలు నాకు అనేసి అని అడుగుతాడు. ఆ నోట్ చాలా డిఫికల్ట్ గా ఉంది కాన్సన్ట్రేట్ చేయడానికి, ఇర్రెగ్యులర్ రొటీన్స్ వల్ల అండ్ ఇన్సోమేనియా ఉండడం వల్ల, బైపోలార్ డిసార్డర్స్ ఉన్నాయి, ఇంకా నిన్న కొంచెం డిప్రెస్డ్ కనపడ్డాడు, అదే సాయంత్రం 6 తర్వాత చాలా హ్యాపీ మూడ్ లో కనపడుతున్నాడు, అదే మార్నింగ్ వర్క్ లోకి రాగానే కొంచెం లేజీ కనపడుతున్నాడు. ఆ నోట్ అంతా చూసి డాక్టర్ జాంగ్ నాకు కూడా వర్క్ అయిపోగానే చాలా హ్యాపీగా, మళ్ళీ వర్క్ లోకి రాగానే స్ట్రెస్ గా ఉంది అనగానే హేజియాంగ్ నాకు కూడా అనేసి అని అంటాడు. ఇంకా నోట్లో బాగా తాగినాక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, మళ్ళీ నెక్స్ట్ డే ఎక్స్ట్రీమ్ పెయిన్, ఏం పెయిన్ అనేసి అని అడిగితే హ్యాంగ్ ఓవర్ పెయిన్ అనేసి అని అంటాడు. అది చూసి డాక్టర్ జాంగ్ హేజియాంగ్ మీదకి ఆ నోటీస్ చేసి ఇది డాక్టర్స్ నోట్ అంటారా, అది బెస్ట్ ఫ్రెండ్ నోట్, మీ ఇద్దరిని చంపేయాలి అసలు. గాంగ్వా కూడా హేజియాంగ్ తిడతాడనమాట, ఏందా నోట్ అనేసి, నా మిస్టేక్ ఏం లేదు నీ మిస్టేకే అని చెప్పి హేజియాంగ్ గాంగ్వా అని అంటాడు. ఇంకా డాక్టర్ జాంగ్ తిట్టేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా గాంగ్వా ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆపరేషన్ థియేటర్ ఐసీయూ చూసి ఒక సెకండ్ అలానే ఆగిపోతాడనమాట. ఆగిపోయి మళ్ళీ కామ్గా సైడ్కి తిరిగి నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి అని ఇంకా పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్తా ఉంటాడు. ఐమ్ హ్యాపీ అనుకుంటూనే ఇంకా అట్లానే పాటలు పాడుతూ ఉంటాడు అనమాట. క్వాన్సాంగ్ అప్పుడే కూరగాయలు కొనుక్కొని రోడ్ క్రాస్ చేస్తూ ఉంటది. గాంగ్వాని చూసి నీకు స్క్రూ లూజ్ అయిపోయింది అందుకే పిచ్చోడు లెక్క పాటలు పాడుకుంటూ పోతున్నావు అని అంటది. గాంగ్వా మాత్రం ఏం పట్టించుకోకుండా అట్లానే పాటలు పాడుకుంటా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళే వరకు పాప మంచి టీవీలో రైమ్స్ చూసుకుంటా కూర్చుంటది. ఇంకా వాళ్ళ మమ్మీ సిఓ డాడీ వచ్చేసింది ఇంకా అని అంటది. ఏంటి రోజు తొందరగా వచ్చేసి చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నట్టు అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా వాళ్ళ డాడీ సిఓ మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేసిన స్కూల్లో ఎట్లా అయింది అని అడుగుతాడు. ఇంకా యూరి వచ్చేసి డే కేర్ వెళ్ళింది, ఆర్ట్ అకాడమీ వెళ్ళింది, బ్యాలెట్ అకాడమీ వెళ్ళింది, ఇంకా ఇంగ్లీష్ అకాడమీ కూడా వెళ్ళింది అని అంటది. గాంగ్వా వెళ్ళి వాళ్ళ వైఫ్ తో మాట్లాడతాడు అనమాట. ఏం చేసినావు ఈ రోజు అంతా అని చెప్పేసి అని.
ఏం లేదని అంటది. డే అంతా ఓకే అని అనేసి అని అడుగుతాడు. అంత రెగ్యులర్ గానే ఉంది, ఏం కాలే అనేసి అని అంటది. అనగానే లేదు పాప ఈరోజు పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డది అనేసి అని యూరి అంటది. షాక్ కొడుతుండే జస్ట్ మిస్ అయిపోయింది అని అంటది. ఇంకా నేను ఎన్నర్చినా అతనికి వినపడదు కదా అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళి సిఓ దగ్గర కూర్చొని సిఓ రైమ్స్ పాడుకుంటే ఇట్లా క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తుంటా ఉంటే యూరి కూడా అలానే ఎంజాయ్ చేస్తా ఉంటది. ఇంకా యూరి వాళ్ళ పాప ఇద్దరు ఆడుకుంటా ఉంటే ఇంకెవరో వీళ్ళిద్దరిని తొంగి చూస్తా ఉంటారు. ఎవరనేది మనకి కనిపించారు అనమాట. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తా ఉంటారు అనమాట. సిఓ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ముగ్గురు కలిసి తింటా ఉంటారు. యూరికి గాంగ్వా తింటుంటే అతను అప్పుడు తినే డేస్ గుర్తొస్తాయి అనమాట. తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఇంకా డెలివరీ ముందు వాళ్ళ హస్బెండ్ తో అంటది అనమాట, నేను ఇలానే చూస్తూ ఉండిపోబుద్ది అవుతుంది అనేసి అని అంటది యూరి గాంగ్వాతో. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నువ్వు చాలా వండర్ అవుతున్నట్టున్నావు, నేను అంత హ్యాండ్సమ్ గా ఎందుకున్నా అని చెప్పేసి అని గాంగ్వా అంటాడు. చాలే ఇంకా అని చెప్పేసి అని యూరి అంటది. పాప పుట్టిన తర్వాత నేను నిన్ను ఎక్కువ చూడలేను కదా, అందుకే ఇప్పుడే చూస్తున్నా, నువ్వు కూడా నీకు నచ్చినంతసేపు నన్ను ఇప్పుడే చూడు, తర్వాత అయితే నువ్వు నన్ను చూడలేవు, నేను పాపతో చాలా బిజీగా ఉంటా అని చెప్పేసి అని అంటది. అడ్వాన్స్ గా ఎంతసేపు కావాలో అంతసేపు నన్ను ఇప్పుడే చూసేసే అనేసి అంటది యూరి. గాంగ్వా వెళ్ళి యూరిని ఇట్లా గట్టిగా పట్టుకొని ఫేస్ ని పట్టుకొని చూస్తా ఉంటాడు. యూరి ఏమో అరుస్తుంది చాలు అని చెప్పేసి అని. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళ పాప తింటా ఉంటే ఫుడ్ కింద పడతా ఉంటది. ఫుడ్ ఎందుకలా కింద పడేస్తున్నా అని చెప్పేసి అని అంటాడు. అనగానే వాళ్ళ వైఫ్ ఏమో చిన్నపిల్లలు అన్నప్పుడు ఫుడ్ పడేస్తారు, నువ్వేమనకు అనేసి అని అంటది తను. గాంగ్వా మాత్రం నువ్వే పడేసినావు కాబట్టి నువ్వు తిన్నాక మళ్ళీ నువ్వే అంత తీసేయాలని చెప్తాడు పాపతోటి. నువ్వు ఆల్రెడీ 5 years ఇప్పుడే ఇట్లా ఉంటే ఇట్లా అనేసి అని అంటాడు. యూరి ఏమో అరుస్తుంది అనమాట, ఆమె 5 years ఎలా చేస్తుంది అవన్నీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. నువ్వేమో 5 years వచ్చాక డైపర్స్ తీసుకొని తిరిగినావు, ఆమెను మాత్రం ఇలా చేయని చెప్తున్నావు అనేసి అని అనుకుంటా ఇంకా తను వెళ్ళే ప్లేస్ కి వెళ్తుంది అనమాట. తను అక్కడ బస్ స్టాప్ వెళ్ళే వరకు తన బస్ వస్తుంది, ఇంకా బస్ ఎక్కేస్తుంది. ఇంకొక అతను చనిపోతాడు అనమాట. గ్యాంగ్ సాంగ్ బాంగ్ అనే అతను బేస్బాల్ ప్లేయర్ అనమాట. సో వీళ్ళవన్నీ స్టోర్ చేయడానికి అని చెప్పేసి ఒక హౌస్లో ఇలా అన్నీ ఒక సెరామిక్ బాటిల్స్ పెట్టి పెడతారనమాట. సో అది పెట్టడానికి అని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు. సో అది అందరు కలిసి ఏడుస్తూ పెడతా ఉంటారు అనమాట. అక్కడ వాచ్మెన్ అతను ఎలా చనిపోయినా అని చెప్పి చూస్తూ ఉంటాడు అనమాట. అతను హోమోసెక్షువల్ అని చెప్పి రూమర్స్ రావడం వల్ల తట్టుకోలేక సూసైడ్ చేసుకుండు అని వస్తుంది అనమాట న్యూస్లో. అతని టీం వాళ్ళు కూడా అతను సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే అలా అయింది అనుకుంటారు. ఇంకా అతను ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనమాట గట్టిగా. అతను అలా ఏడుస్తుంటే అందరు వచ్చి సడన్ గా అలా కూర్చొని చూస్తూ ఉంటారనమాట. ఎందుకు ఏడుస్తారు నువ్వు అని అడుగుతాడు. మీరందరు ఎవరు అని అడుగుతాడు. ఒక ముస్లాం ఏమో మనం ఇప్పుడు ఇంతని భయపెట్టినామా, మనం దయ్యాలం అని చెప్పి అని అంటది. అసలు మీరంతా ఎవరు అని అతను అడుగుతాడు. మేము అందరం గ్రిమ్ రిపర్స్, నువ్వు ఇక్కడ కొత్తవాడి కదా, నువ్వు ఒక మంచి ఇంప్రెషన్ రావాలి నీ మీద మా అందరికి అని అంటది. అసలు నువ్వు ఎందుకు అంత గట్టిగా ఏడుస్తున్నావు, మేమందరం పడుకుంటే మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేసినావు అని అంటారు. ఇంకొక ఆమె వచ్చి ఇతను ఫస్ట్ టైం చనిపోవడం, చిన్న బేబీ, ఎవరైనా ఒకేసారి చచ్చిపోతారు 10 సార్లు చచ్చిపోరు అని అంటది ముస్లామే. నువ్వు గ్యాంగ్ బాంగ్ కదా, పెద్ద సాకర్ ప్లేయర్వి, వావ్ నేను ఇలా చూస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అరుస్తూ ఉంటారు. నేను విన్నాను నువ్వు చచ్చిపోయాను అని చెప్పేసి, కానీ నీవు ఇక్కడికి తీసుకొస్తారని అయితే మేము అనుకోలే అనేసి అని అంటారు. ఆ ముస్లాం ఎవరు అసలు ఇతను అంటే, ఇతను చాలా పెద్ద అథ్లెట్, బేస్బాల్ ప్లేయర్, గ్యాంగ్ బ్యాన్ అని అంటారు. ఇంకా అందరినీ రండి మన దగ్గరికి ఒక పెద్ద బేస్బాల్ ప్లేయర్ వచ్చేసిండు, రండి అని పిలుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, తొందర రండి అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకా అతను అలా ఉరుకుతూ కింద పడిపోతాడు. ఇంకా అక్కడ ఒక ఆమె అంటది, ఫస్ట్ టైం నేను ఒక అథ్లెట్ ని చూడడం, నైస్ టు మీట్ యూ, హలో అని చెప్పేసి అని ఇంట్రడ్యూస్ చేసుకుంటది. అక్కడ వాళ్ళందరూ కూడా అంతే హాయ్ అని చెప్తా ఉంటారు. ఇంకా నీ జార్ పైన స్టేజ్ నేమ్ కూడా ఉంది నీకైతే, తన రియల్ నేమ్ వచ్చేసి గ్యాంగ్ సాంగ్ బాంగ్, గ్యాంగ్ బిన్ అని చెప్పేసి స్టేజ్ నేమ్, ఎంత ఫేక్ నేమ్ అసలు అని అంటారు. ఇలా అయితే ఏంటి, మనతో పాటు ఒక సెలబ్రిటీ కూడా జాయిన్ అయిపోయిండు అని చెప్పేసి అని అక్కడ ఉన్న ముస్లాం అంటది. ఆయన నువ్వెలా వచ్చేసినావు ఇక్కడికి, నువ్వు చాలా యంగ్ కదా, ఇంత చిన్న ఏజ్ లోనా అంటారు. నువ్వు సూసైడ్ కదా, నేను న్యూస్ లో చూసినా అంటాడు. ఇంకొక అతను ఆ ముస్లాం అంటది, మీ ఇద్దరు కలిసి తిరగండి అని వీరిద్దరు పక్కకు పెడతారు. ఇంతలోపు ఒక ఆమె వస్తుంది అనమాట, చాలా గాలి వస్తుంటది. ఆమె సడన్ గా అలా నడుస్తూ వచ్చి టక్కున జారిపోయి పడిపోతుంది అనమాట. అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఆమె లేపకుండా. తన అసలు ఎలా ఉంది అనేసి అని అంటా ఉంటారు. అంతలోపు తన లేసి కూర్చొని ఎవరి ఫ్లోర్ ఇంత నీట్ గా తుడిచింది అని అడుగుతుంది. ఇక్కడ ఎవరు మనుషులు తిరిగారు కదా, అండ్ బ్రతుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఈ ఫ్లోర్ ఇంత నీట్ గా ఉంది అని చెప్పేసి అని అంటారు. అయినా నీ నడుము ఇరిగినట్టుంది అని చెప్పేసి అని ఇంకా నవ్వుతారు. ఇంకా తను లేచినాక, నువ్వే కదా ఇప్పుడు కొత్తగా వచ్చింది, సూసైడ్ కేసు కాబట్టి నీతో ఏ ప్రాబ్లం ఉండదు అని అంటది. అనగానే అక్కడ వాళ్ళందరూ మేమేం అంత పెద్ద సీన్ చేయము అనేసి అని అంటారు. ఇంకా మిస్టర్ చో వెళ్ళిపోయిందా, వాళ్ళ ఫ్యామిలీ అందరికి గుడ్ బై చెప్పి అనేసి అని అంటారు. అంతలోపు మిస్టర్ చో అక్కడి నుంచి వస్తాడు. ఏంటి మిస్టర్ చో, ఇంకా నువ్వు వెళ్ళలేదా, ఇంకా ఇక్కడే ఉన్నావా అనేసి అని అడుగుతారు. వాళ్ళ ఫ్యామిలీని లాస్ట్ టైం కలిసిన తర్వాత వెళ్తా అన్నాడు, ఎందుకు వెళ్ళలే అని అడుగుతారు. అలానే వెళ్ళిండు. అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ ఫ్యామిలీ అందరు కూర్చొని తింటా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి అలానే బటర్ఫ్లై లాగా ఇట్లా ఎగురుతా ఉంటే అందరు అలానే చూస్తూ ఉంటారు. మీ అందరినీ చాలా మిస్ అవుతున్నా, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అని అంటాడు. నేను ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది, ఇంకా వెళ్తా అనేసి అని అంటాడు. వాళ్ళ కొడుకులకి, కోడలు జాగ్రత్త, మీ సూప్స్ మీ వంటలన్నీ నేను మిస్ అవుతున్నా అని చెప్పేసి అని అంటాడు.
అండ్ థ్యాంక్ యూ, నన్ను ఉన్న రోజులైతే మంచిగానే చూసుకున్నారు అనేసి అని అంటాడు. ఇంతలోపు ఒక అతను లేచి సడన్గా బటర్ఫ్లైని చంపేస్తాడు. అసలు ఈ బటర్ఫ్లై ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అని అనుకుంటా ఉంటారు. వీళ్ళ పిల్లలు ఉన్నారే, రెండోసారి కూడా మళ్ళీ తండ్రిని చంపేసిరా అనేసి అని అక్కడ ఉన్న ముస్లాం అంటదనమాట. ఇంకా మిస్టర్ చో చాలా బాధపడుకుంటా మళ్ళీ తన బాడీలోకి వెళ్ళిపోతాడు అనమాట. నేను ఆల్రెడీ రిపోర్ట్ రాసినా, నువ్వు పైకి వెళ్తావని చెప్పేసి అనేసి ఆ గ్రీన్ రిపర్ అంటది. ఇప్పుడు నేను ఇంకా ఏడవాల్సింది అని అరుస్తూ ఉంటుంది. నాకు తెలుసు మీరందరూ దయ్యాలని చెప్పి, కాకపోతే మీ మాట మీద మీరు నిలబడండి. నా ఒక్కదాని డిస్ట్రిక్ట్లోనే 0% ఉంది, ఒక్కరు కూడా పైకి వెళ్ళట్లేరు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. యూరిన్ చిన్న తొంగి చూస్తూ తను చూడనప్పుడు లోపలికి వెళ్ళిపోదామని అనుకుంటుంది. కానీ తను మాత్రం ఏం చేస్తాను, గట్టిగా ఇట్లా యూరిన్ మెడబట్టేసుకుంటుంది. సరే అయితే నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోను అని అనుకుంటే సడన్గా ఇట్లా విడిపించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఎలాగని ఏం చేస్తా అంటే ఆ బెల్స్ ఒకటి పట్టుకొని వచ్చి ఆ బెల్స్ చూపించి యూరిని మళ్ళీ బయటికి తీస్తుంది అనమాట. అనగానే యూరి వచ్చి, అసలు నీ తప్పు కాదు, ఇక్కడ నీ డిస్ట్రిక్ట్లో 0 ఉండడం, ఇక్కడ పైన రీఇంకరేషన్ పాలసీ ఉంది కదా, అసలు దాంది తప్పు, అదొక వియర్డ్ పాలసీ, అది అస్సలే మాకు నచ్చలేదు. మనము ఇక్కడ డెమోక్రసీ అనే ప్రపంచంలో ఉన్నాము, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ యూరియే కరెక్ట్, యూరి చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు టైం మారిపోయింది, అప్పట్లా లేదు, అందరు ఐ అగ్రీ, అదే రైట్ అనేసి అని అంటారు. ఇక్కడ ఉన్నది కొంతమంది, మీరు ఇట్లా చనిపోయి అందరు ఇక్కడే ఉంటే మళ్ళీ ఎవరు చచ్చిపోయి మళ్ళీ ఎవరు పుడతారు, దానివల్ల పాపులేషన్ తగ్గిపోతుంది, సో తొందరగా మీరు పైకి వెళ్ళాలి అని అంటది. ఆయన గోస్ట్ కూడా రైట్ ఉన్నాయి, రీఇంకరేట్ కావాలా లేకుంటే ఇలానే ఉండాలా అని చెప్పేసి అని, అలా అని మళ్ళీ ఇప్పుడేమో పీపుల్ తక్కువ ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని పైకి పంపిస్తా అంటే మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పేసి అని యూరి అరుస్తుంది. అయినా పైన వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటే మీరు ఖచ్చితంగా పైకి వెళ్లాల్సిందే అని చెప్పేసి అని ఆమె అరుస్తుంది. అయినా యూరి అంటది, నిజం చెప్పు, చనిపోగానే ఎవరికి అసలు పైకి వెళ్ళాలని ఉంటుంది అని అంటది. వాళ్ళ కొడుకు బిజినెస్ ఫెయిల్ అయింది, సో ఆమె ఇక్కడ కూర్చొని రోజు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈమెమో వాళ్ళ కూతురికి మళ్ళీ క్యాన్సర్ రీలాప్స్ అయింది, సో ఈమె దాని నుంచి టెన్షన్ పడతా ఉంటుంది. ఇది ఎవరికి ప్రెసెంట్ కరెక్ట్ టైం కాదు ఇప్పుడు పైకి వెళ్ళడానికి, నీకు తెలుసు కదా ఈ విషయం అనేసి అని అంటది యూరి. ఇంకా పదండి అని చెప్పేసి అని అందరు లోపలికి వెళ్ళిపోతా ఉంటారు. చూసినా ఎప్పుడు చూసినా నువ్వు అందరు ఫీలింగ్స్ హర్ట్ చేస్తూ ఉంటావు అనేసి అని యూరి ఆమెతో అంటది. మరి నువ్వు వెళ్ళొచ్చు కదా అని అంటది. మీ హస్బెండ్ ఎలా అయినా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మీ పాప కూడా 5 yearsకి వచ్చేసింది, ఇంకేం కావాలి నీకని అంటది. నాకు తెలుసు నువ్వు నీ కూతురుతో ఉండాలనే ఉంటున్నావు కదా అని అంటది. అలా ఏం లేదు అంటది యూరి. అని టక్కున మళ్ళీ తన బాటిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అనగానే ఆమె అంటది కదా, అట్లా చిన్నపిల్లల పక్కన ఉండొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పినా అలా ఉండకు అనేసి అని అరుస్తూ ఉంటుంది. అయినా చనిపోవడమే తప్పులే, నాకు తెలుసు మీకు వెళ్ళడానికి ఇంకా కష్టంగా ఉంటుంది, ఇంకా అది కూడా అంత చిన్న పాపని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఇంతమంది అసలు ఎంత కష్టంగా ఉంటుంది కదా, మీ అందరికీ దేవుడు ఆల్రెడీ మీ అందరికీ తప్పు చేసింది అని అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే పాప లేచి ఇట్లా రైమ్స్ చూస్తూ కూర్చుంటుంది అనమాట. తనకు సడన్గా ఎవరో తన పక్కన నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ చూసే వరకు అక్కడ ఎవరు ఉండరు. ఇంకా యూరి ఏమో అప్పుడే పడుకొని లేస్తుంది, లేచి అప్పుడే బయటికి వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేస్తుంది. ఇంకేంటి ఈరోజు ఫుల్ హ్యాపీ అనుకోండి, ఈరోజు నీ డెత్ యానివర్సరీ కదా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ యూరితో అంటారు. ఈరోజు మంచి ట్రీట్ దొరుకుతుంది నీకు అనేసి అని అంటారు. అక్కడ ఒక అమ్మాయి అడుగుతుంది, ఈరోజు తన డెత్ యానివర్సరీ అని చెప్పి, దేవుడా నాకు ఇంకా 6 months ఉంది, ఆమెకేమో ఈ రోజేనా అని చెప్పేసి అని అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు. గాంగ్వా ఇంకా ఆఫీస్కి అని చెప్పి రెడీ అవుతాడు. రెడీ అయిన ఇంకా క్యాలెండర్ చూసేవరకు ఆ రోజు యూరి డెత్ యానివర్సరీ అని చెప్పి చూసి అలాగే నించుండిపోతాడు. ఇంకా వాళ్ళ పాప బర్త్డే కూడా ఇదే రోజు ఉంటుంది అనమాట. కామ్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేసి యూరి వాళ్ళ మమ్మీ, సిస్టర్ అండ్ వాళ్ళ డాడీ ముగ్గురు కలిసి ఇక్కడికి వస్తారనమాట. అది పెట్టడానికి అని చెప్పేసి తనకి ఫుడ్, అక్కడ ఉన్న అతను అంతా పూజ చేసుకుంటా అక్కడ వాళ్ళందరికీ ఇట్లా ఫుడ్ పెట్టి మొక్కుకోండి అని చెప్పేసి అంటే వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు. యూరి ఏమో అవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగున్నాయి, మంచి ఫుడ్ ప్రిపరేషన్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు, దీంతో పాటు ఇంకా కొంచెం ఆల్కహాల్ పెడితే అయిపోమ్మా, ఇంకా చాలా బాగుండు అనేసి అని అంటది అనమాట. ఇంకా అక్కడ ఉన్న గ్రిమ్ రిప్పర్ని అడుగుతుంది, నువ్వు చెప్తావా మా మమ్మీకి అనేసి అని అడుగుతుంది. తనేమో కామ్గా ఉండే ఏం అరవకు అని చెప్పేసి అని తను అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ సిస్టర్ ముగ్గురు చాలా డల్గా ఉంటారనమాట. ఇట్లా యూరి చనిపోయింది అని చెప్పేసి అని. ఇంకా యూరి ఏమో అక్కడ చాలా ఫుడ్ ఎక్కువ తినేసేవరకు అబ్బా నాకైతే మొత్తం కడుపు నొప్పి వచ్చేస్తుంది, చాలా ఎక్కువ తినేసిన అని చెప్పేసి అక్కడ పడుకొని బొరుతూ ఉంటుంది అనమాట. ఇంకా వామిట్ చేసేలాగా ఉన్నా అని అనుకుంటా ఉంటుంది. ఇంతలోపు యూరి వాళ్ళ డాడీ వచ్చేసి యూరి ఫోటో పట్టుకొని ఇట్లా తుడుచుకుంటా, ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయాను అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆ ఫోటో పట్టుకొని యూరి అది చూసి ప్లీజ్ నాన్న ఏడవకు అనేసి అని అంటది. వాళ్ళ మమ్మీ మాత్రం నువ్వెందుకు సారీ ఫీల్ అవుతున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, అసలు ఏడవకు అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. ప్రతి చిన్నదానికి ఏడ్ చేస్తావు అనేసి అని అంటది వాళ్ళ డాడీని. ఆమె ఇంకా మనకన్నా తొందరగా వెళ్ళిపోయింది, మనం బాధపడాలి, ఇంకా బాధపడద్దు, మనల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోని అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. పద ఇంకా తొందరగా క్లీన్ చేసి ఇంకా ఇంటికి వెళ్దాం అనేసి అని అంటది. యూరి మాత్రం వాళ్ళ మమ్మీ మాటలు విని కొంచెం బాధపడుతుంది అనమాట. వాళ్ళ మమ్మీ ఇంకా హ్యాండ్స్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అని వాష్రూమ్కి వెళ్తుంది. వెళ్ళే వరకు యూరి అక్కడే ఉంటుంది అనమాట. నీకు నా మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ డాడీ మీద అంత హార్ష్గా ఉండకు మమ్మీ అనేసి అని అంటా ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఇట్లా హ్యాండ్స్ వాష్ చేసుకుంటే ఇంకా చాలా ఏడ్ చేస్తుంది అనమాట. అది చూసి యూరి కూడా ఏడ్ చేస్తుంది అనమాట.
వాళ్ళ మమ్మీ ఏంటంటే అందరి ముందు ఏడవకుండా సైలెంట్గా ఒక్కతున్నప్పుడు ఏడ్చేస్తుంది అనమాట. అందరి ముందు అస్సలు ఏడవదు. వాళ్ళ మమ్మీ ఇంకా ఏడ్చేంతసేపు ఏడ్చి తర్వాత ఫేస్ వాష్ చేసుకొని కామ్గా మళ్ళీ ఏం తెలియనట్టు ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురు అడుగుతుంది, ఏంది మమ్మీ ఫేస్ వాష్ చేసుకున్నావా అని అడుగుతుంది. అవును, కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించుండే, అందుకే ఫేస్ వాష్ చేసుకున్నా. మళ్ళీ ఇట్లా మీ డాడీ పక్కనే కూర్చుంటా, అతను డ్రైవ్ చేస్తుంటే నేను నిద్రపోతే అతనికి మళ్ళీ నిద్ర వచ్చినట్టు అవుతుంది కదా, అందుకే చేసుకున్నా అని చెప్తుంది. యూరి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకుని అంటే హ్యాపీగా ఉన్నది అనుకుంటారా, సాడీ ఉన్నది అనుకుంటారా అని వాళ్ళ సిస్టర్ అడుగుతుంది. యూరి హ్యాపీగానే ఫీల్ అవుతుంది, తన గురించి మనకు తెలిసిందే కదా అని చెప్పేసి అని వాళ్ళ డాడీ అంటాడు. వాళ్ళ సిస్టర్ అంటది, ఈ రోజు అన్న నువ్వు గాంగ్వాతో కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంది మమ్మీ, ఎందుకంటే యానివర్సరీ కదా అని అంటది. అనగానే వాళ్ళ మమ్మీ అతను మన ఫ్యామిలీ కదా, ఇంకోసారి అతను ముచ్చట దిగకని అంటది. ఇంకా గాంగ్వా ఇక్కడ పేషెంట్స్ని చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా రోజుకన్నా రోజు ఇంకా ఓవర్ హైపర్ యాక్టివ్గా ఉండి అందరితో లంచ్ చేస్తూ హ్యాపీగా నవ్వుకుంటా కూర్చుంటాడు అనమాట. ఇంకా మీ సో వెళ్ళి స్కూల్కి వెళ్ళి పాపని పిక్ చేసుకుంటా ఉంటుంది. యూరి కూడా అప్పుడు వెళ్తుంది అనమాట, స్కూల్ టైం అయిందని చెప్పేసి అని. సియోని చూడగానే హాయ్ సియో అని చెప్పేసి అని దగ్గరికి వెళ్తుంది. ఇంతలోపు అక్కడ గ్రీన్ రిప్పరం వస్తుంది. తను ఏం చేస్తుందంటే ఆ బెల్స్ తోటి యూరిని ఇట్లా చెట్టుకు పెట్టేసి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అనేసి అని అంటది. నువ్వు నా గురించి బాధపడ్డావు అనుకున్నా, మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటది యూరి. నేను ఇది కూడా చెప్పినా కదా పిల్లల పక్కన ఉండొద్దు అని చెప్పేసి అని అంటది. తను నా కూతురే కదా అని యూరి అంటే, అది ఎవరన్నా కానీ నీ కూతురు కానీ ఎవరి కూతురు కానీ చిన్నపిల్లల పక్కన ఉండొద్దు అని అంటది. ఇంకా తను అలా అరుస్తూ ఉంటే వెనకాల నుంచి చూస్తూ ఉంటారు అనమాట. ఆ పాప వాళ్ళ మమ్మీ అందరు చూస్తూ ఉంటే ఇంకా గ్రిమ్ రిప్పర్ ఏమో అలా ఏం లేదు, మీ పాప మీదకి దయ్యాలు వస్తున్నాయి, ఈ స్టిక్కర్ తీసుకొని మీ దగ్గర పెట్టుకో, ఇలా పెట్టుకుంటే ఏం రాదు అనేసి అని అంటది. అనగానే యూరి ఏమో, నీ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేసినా అక్కడికి మా ఫ్యామిలీని కూడా ఇచ్చిపెడతలేవా, ఏమొద్దు వాళ్ళకి ఏమి ఇయ్యకు, నువ్వు ఇలాంటి ఇచ్చినావు అంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని యూరి అరుస్తూ ఉంటుంది. ఇంతలోపు సియో పాప వచ్చి అతన్ని హాయ్ ఆంటీ అని చెప్పేసి తను అలా చూస్తూ ఉంటుంది. ఇంకా గ్రిమ్ రిప్పర్ ఆ పాపను చూసి షాక్ అయిపోతుంది అనమాట, ఏం మాట్లాడదు, అలా చూస్తూ ఉండిపోతుంది. మీ సో ఏమో ఏమొద్దు అని చెప్పేసి అని ఇంకా పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. యూరి మాత్రం మంచిగా అయిందా, ఇంకా పో నీ పన్ను చేసుకోపో, మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి అని చెప్పేసి అని యూరి ఇంకా పాప వెనకాల అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా గాంగ్వా వెళ్ళి ఇంకో డాక్టర్ తోటి ఈరోజు నైట్ షిఫ్ట్ నేను ఉంటాను కదా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ వెళ్ళు అనేసి అని అంటాడు. అతనేమో నువ్వు చూడలేదా, నా పేరు ఇచ్చిరు, నిన్ను వద్దని చెప్పేసి అని అన్నారు అంటాడు. పర్లేదు నువ్వు వెళ్ళు నేను ఉంటా అనేసి అని అంటాడు గాంగ్వా. వెళ్ళు, నా మైండ్ నేను మళ్ళీ చేంజ్ చేసుకునే లోపు నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. ఇంకా డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అంతలోపు అక్కడికి గ్వాన్సాంగ్ వస్తాడు అనమాట. వచ్చి ఇంటికి వెళ్ళొచ్చు కదా మీ పాప నీ కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు అని అంటాడు. అంతలోపు ఇంకొక నర్స్ వచ్చి ఇక్కడ ఒక ఐసీయూలో ఒక అతనికి చాలా క్రిటికల్గా ఉంది, తొందరండి అని అనగా గాంగ్వా నేను ఐసీయూ వెళ్తున్నా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ సియో కేక్ కట్ చేయకుండా వాళ్ళ డాడీ వచ్చే వరకు అని చెప్పేసి అని కేక్ పట్టుకొని కూర్చుంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో డాడీ రాడనుకుంటా, లేట్ అవుతుంది కావచ్చు, మన ఇద్దరం కట్ చేద్దామని అంటుంది. సరే అయితే మరి డాడీ వచ్చేవరకు ఇంకా కొంచెంసేపు వెయిట్ చేద్దామని వాళ్ళ మమ్మీ అంటే, వెయిట్ చేద్దామని చెప్పేసి అని అంటుంది. కానీ వాళ్ళ డాడీ మాత్రం ఇంకా రాడు. ఆ పాప ఇంకా కేక్ కట్ చేయకుండా అలానే పడుకుండిపోతుంది. యూరి అలానే పాపను చూస్తూ అక్కడ కూర్చుంటుంది అనమాట తన బెడ్రూమ్లో. తను పడుకున్నాక చాలా లేట్ నైట్కి వస్తాడనమాట. గాంగ్వా వచ్చి ఇంకా తన బర్త్డే క్యాప్ చూసి చాలా డిప్రెస్డ్గా ఇట్లా అనిపిస్తుంది అనమాట అతనికి. ఆ క్యాప్ తీసుకొని పక్కకు పెట్టేసి పాప దగ్గరికి వెళ్ళి అలానే చూస్తూ కూర్చుంటాడు కొంచెం సేపు. ఇంకా యూరి ఏమో అలానే చూస్తూ ఏం మాట్లాడదు అనమాట. అతను సాడ్గా ఉన్నాడు అని అనుకుంటుంది, ఎందుకంటే తన డెత్ యానివర్సరీ పాప బర్త్డే ఒకటే రోజు కదా, అందుకనే గాంగ్వా ఇట్లా ఉన్నాడు అనేసి అని అనుకుంటుంది. ఇంకా యూరి ఏమో పాపని టచ్ చేద్దామని ట్రై చేస్తుంది, కానీ పాపం చేయలేక హ్యాపీ బర్త్డే సియో అని చెప్పేసి అని అనుకుంటుంది. ఇంకా అనుకొని ఆ నైట్ అక్కడే పడుకుండిపోతుంది అనమాట పాప దగ్గర. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ యూరి లేచే వరకు సడన్గా ఆ రూమ్లో ఇంకెవరో ఉన్నట్టు అనిపించింది. యూరికి అనిపించి లేచి సడన్గా చూసి ఎవరది ఇక్కడున్నావు నువ్వు అనేసి అని వెళ్ళి పాపది ఆడుకునే ప్లేస్ ఉంటుంది కదా, హౌస్లో ఉన్నావు కదా, నువ్వు బయటికి రా అనేసి అని గట్టిగా అరుస్తుంది. అతను బయటికి వస్తాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది అతన్ని. బయటికి రాగానే నన్ను చూడగానే ఎందుకు పారిపోతున్నావు నువ్వు అని అడుగుతుంది. నేను నీకు చాలాసార్లు చెప్పినా కదా చిన్నపిల్లల పక్కన తిరగద్దు అని చెప్పేసి, నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికని అడుగుతుంది. అతనేమో మరి నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు కదా అనేసి అని అంటాడు. యూరి చెప్తుంది, ఇది నా పాప ఇల్లు, నేను ఇక్కడ ఉండొచ్చు, నువ్వెందుకు ఉంటున్నావు, నువ్వు వెళ్ళు నీ ఫ్యామిలీ దగ్గరికి అని అడుగుతుంది. అతనేమో నా ఫ్యామిలీ ఎక్కడున్నారో తెలియట్లేదు, నాకు వాళ్ళు కనపడం కూడా కనపడట్లేదు, అందుకే ఇక్కడ ఉంటున్నా అనేసి అని అతను అంటాడు. ఇంకా నీకు తెలుసు కదా చిన్నపిల్లలకి చాలా వీక్ ఎనర్జీ ఉంటుంది, వాళ్ళ పక్కన ఉండొద్దు అనేసి అని అంటది. అంతలో మరి నువ్వు కూడా ఉంటున్నావు కదా, నువ్వేమైనా మనిషి అనుకుంటున్నావు, నువ్వు కూడా నాలాగా దయ్యానివే కదా అని అంటాడు. నువ్వే ఇంకా మీ పాపకి చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తాడు. త్వరలో నువ్వు ఆమెను ఇంకా ప్రొసెస్ చేయగలుగుతావు, అంత పవర్ వచ్చేసింది ఇప్పటికే అని అంటాడు. ఆమె ఇప్పటికే మన ఇద్దరిని చూస్తుంది, ఆ విషయం నీకు తెలుసా అనేసి అని అంటాడు. యూరి ఇంకా షాక్ అయిపోతుంది, నిజంగా చూస్తుందా అనేసి అని. పిచ్చి పిచ్చిగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంతలోపు సియో చిన్న రూమ్ నుంచి బయటకు వస్తుంది. యూరి అంటది హాయ్ సియో గుడ్ మార్నింగ్ అనేసి అని అంటది. సియో ఏమీ అనకుండా అక్కడ యూరి ఉంది అని చెప్పేసి అని పక్కన నుంచి వెళ్తుంది అనమాట.
యూరి అది చూసి షాక్ అయిపోతుంది. అంటే నేను సియోకి కనపడుతున్నానా అని చెప్పేసి అని ఇంకా చాలా భయపడుతుంది. ఇంకా యూరి డౌట్ క్లియర్ చేసుకుందామని చెప్పేసి చిన్నగా సియో అని అంటది. అనగానే సియో అనేసి అని అంటది అనమాట. ఇంకా యూరి చాలా భయపడిపోయి ఏడ్చేస్తుంది టక్కున. ఇంకా తొందరగా గ్రిమ్ రిప్పర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి గబా ఇంకా తన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా యూరి వెళ్ళి తర్వాత ఆ గ్రిమ్ రిప్పర్తో చెప్తుంది అనమాట, ఇట్లా సియో నన్ను చూస్తుంది, చూడగలుగుతుంది అని చెప్తుంది. నా వల్లే కదా ఇదంతా అనేసి అని అంటది యూరి. పిల్లలకి చాలా వీక్ ఎనర్జీ ఉంటుంది అని అంటది గ్రిమ్ రిప్పర్. యూరి ఏమో పాప చిన్నగా పుట్టినప్పటి నుంచి నేను తన పక్కనే ఉన్నా అంటది. ఇదంతా నా తప్పే, నువ్వు ముందే చెప్పాల్సింది కదా గ్రిమ్ రిప్పర్ అంటది. నాకు ఈ మధ్య తెలిసింది, ఆ రోజు నేను స్కూల్ దగ్గర చూసినప్పుడే పాప కళ్ళలో చూడగానే నాకు అర్థమైంది. నేనైనా నీకు ముందు నుంచి చెప్తున్నా, చిన్నపిల్లల పక్కన తిరగద్దు వద్దు అని చెప్పినా నువ్వే వినలే అని అంటది. ఇది ఇప్పుడు నేను దయ్యం అవ్వడం వల్లే కదా ఇదంతా జరిగింది అని యూరి ఏడుస్తూ ఉంటది. గ్రిమ్ రిప్పర్ అంటది కదా, పర్లేదు నువ్వు మదర్వి కాబట్టి తన పక్కకు ఉన్నావు, ఇప్పుడు నేను ఎలా సియో తోటి ఏం చేయాలి అనేసి అని అంటది. సియోకి ప్రజెంట్ మనుషులకి దయ్యాలకి తేడా తెలియదు కాబట్టి ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి, తను చేసే ప్రతి పని చూడాలి అంటది. సియో స్కూల్లో ఆడుకుంటా ఉంటే సడన్గా ఒక బాబు దయ్యం అనమాట, తను వచ్చి ఇట్లా రా అని చెప్పేసి అనగానే సియో తొందరగా తన వెనకాల ఉరుకుతుంది. తను బయటికి వెళ్ళిపోతాడు. తను బయటికి వెళ్ళిండని ఇట్లా సియో కూడా డోర్ తీసి వెళ్ళిపోతుంది. గ్రిమ్ రిప్పర్ ఏమో దీనివల్ల చాలా డేంజర్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఇప్పుడు ఊరికే కనిపెడతా ఉండాలి సియోని అనేసి అని అంటది. సియో కనపడట్లే అని చెప్పేసి ఇంకా స్కూల్లో టీచర్కి అర్థమవుతుంది అనమాట. సో అందరు వెతుకుతూ ఉంటారనమాట. ఇంతలోపు యూరి కూడా ఇట్లా సియో స్కూల్ దగ్గరికి వస్తుంది. వచ్చే వరకు ఇట్లా సియో గురించి వెతుకుతారని తనకు అర్థమైపోతుంది. ఇంకా యూరికి కూడా అర్థమవుతుంది ఎవరు ఇట్లా చేసిరు అని చెప్పేసి అని. ఇంకా అందరితో పాటు తను కూడా వెతుకుతూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క టీచర్ కూడా చూస్తూ ఉంటుంది అనమాట. ప్రతి క్లాస్ రూమ్లో ఎక్కడ వెతికినా కూడా సియో అయితే కనపడదు. బయట ఏమైనా ప్లే ఏరియాలు ఉందేమో చూస్తారని చెప్పేసి అని అంటారు. అట్లా అని వెతుకుతారు, అక్కడ కూడా ఎక్కడ కనిపించదు. పైన చూసిరా అంటే పైన కూడా చూసినాం, అక్కడ కూడా లేదు అని అంటారు. ఒకసారి స్కూల్ అంతా వెతుకుదాం, ఎక్కడ కనిపించకపోతే తర్వాత కాప్స్ వెళుద్దాం అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అంటది. ఇంకా మనిషి ఒక సైడ్ మళ్ళీ వెతుకుతూ ఉంటారు అనమాట. గట్టిగా సియో అని చెప్పి అరుస్తూ ఉండి ఇట్లా తిరుగుతూ ఉంటారు అనమాట. ఎంత వెతికినా ఎక్కడైతే కనిపించదు. యూరి ఇంకా అన్ని క్లాసెస్ తిరుగుతూ ఉంటది. సడన్ గా ఒకేసారి ఒక దయ్యం చిన్న బాబు ఇట్లా ఉరుకుతున్నట్టు కనపడుతుంది ఒక కిచెన్ లో. సో అతను ఎక్కడ వెళ్తున్నా అని అబ్జర్వ్ చేసి చూసే వరకు సియో అక్కడ ఫ్రిడ్జ్ లో ఉంటది అనమాట. యూరి మాత్రం ఫ్రిడ్జ్ డోర్ అవేం ఓపెన్ చేయలేదు కదా, ఇంకా సియోని కూడా టచ్ చేయలేదు కాబట్టి ఎంత ట్రై చేసినా సియోని ఎంత లేపినా కూడా లేవదు. గట్టిగా సియో అని అరుస్తూ ఉంటే సియోకి టక్కున కొంచెం ఇలా మెలకొచ్చినట్టే ఫ్రిడ్జ్ డోర్ ని కాలుతో తంతది అనమాట. యూరి మాత్రం అక్కడున్న టీచర్స్ని రండి ఇక్కడ ఉంది అని అరుస్తూ ఉంటుంది. కానీ ఎవరికి కనపడదు వినపడదు కాబట్టి ఎవరికి తెలీదు. ఇంకా అక్కడ ఒక టీచర్ ఉరికొచ్చి సడన్గా చూసేవరకు ఇట్లా ఫ్రిడ్జ్ డోర్లోంచి కొంచెం కాలు కనపడుతుంది. ఓకే ఇక్కడ ఉంది అని చెప్పేసి అని ఇంకా అందరు కలిసి పిలిచి గబా సియోని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారనమాట. బయట అంబులెన్స్ రెడీగా ఉంటుంది. తొందరగా ఇంకా అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయి హాస్పిటల్ రీచ్ అయిపోతారు. వెళ్ళిపోయే వరకు గాంగ్వా వచ్చి గట్టిగా ఇట్లా వెయిట్ చేస్తారనమాట, ఏమైంది అని చెప్పేసి అని. టీచర్స్ అందరు సియో ఓకే కదా అని అడుగుతారు. గాంగ్వా అక్కడ టీచర్స్ని అడుగుతా అసలు తన ఫ్రిడ్జ్ లోకి ఎందుకు ఎలా వెళ్ళింది అనేసి అని అడుగుతాడు. తనంతటి తనే వెళ్ళిందా అని అడుగుతాడు. అసలు అక్కడ పిల్లలకి కిచెన్ ఎక్కడో కూడా తెలీదు, అసలు తెలియలేదు తను అసలు అక్కడికి ఎలా వెళ్ళింది అనేసి అని అంటది అక్కడ టీచర్. గాంగ్వా ఇంకా ఏమనలేక కామ్గా అలానే కూర్చుండిపోతాడు అనమాట. తను చాలా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. పాప బాగా చల్లగా ఉండిపోతుంది. ఇంకా అక్కడ టీచర్స్ అందరు సారీ ఇదంతా మా తప్పే అని చెప్పేసి అని ఒప్పుకుంటారు. ఇంకా యూరి తన వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి అని చాలా ఏడ్ చేస్తుంది. ఇంకా పాప పుట్టినప్పటి నుంచి యూరి పాప పక్కనే ఉంటుంది అనమాట, ఫస్ట్ డే నుంచి అనమాట. సో ఇంకా పాప ఆడుకుంటుంటే యూరి పక్కకుండి పాప ఆడుతుంటే చూస్తూ ఉంటుంది, పాపతో ఆడుకుంటూ ఉంటుంది. తను నడిచినప్పుడు వెళ్తా, తను తిన్నప్పుడు వెళ్తా, సో తను మాట్లాడినాక వెళ్తా అని చెప్పేసి అని మొత్తం తనతోనే ఉంటుంది అనమాట. పాపతోటే మొత్తం టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటుండే. ఇంకా కొన్ని డేస్ అని చెప్పేసి ఇప్పటిదాకా ఉన్నాను నేను. కావాలంటే ఇప్పటికిప్పుడు నన్ను పైకి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతా, ప్లీజ్ నన్ను పంపించేసి పాప మంచిగా ఉంటుంది అంటది. అంటే గ్రిమ్ రిప్పర్ ఏమో అలా ఏం లేదు, అసలు అది అలా జరగకపోవచ్చు అని అంటది. గ్రిమ్ రిప్పర్ లేదు నేను పైకి వెళ్ళి అక్కడ దేవుడిని కన్విన్స్ చేసుకుంటా, ప్లీజ్ నన్ను పంపించవా అనేసి అని అంటది. ఇంకా అలా బయటికి వచ్చిన తర్వాత ఇట్లా వేరే అందరు మామ్ అండ్ డాటర్ అందరు కలిసి తిరుగుతూ ఉంటారనమాట. యూరియా చూసి ఇంకా చాలా ఏడుస్తుంది అనమాట. నేను ఎందుకు ఉండొద్దు, నేను కూడా అందరిలాగా మనిషినే కదా, నన్ను ఎందుకు ఇలా నా పాపకు దూరం చేసిన అని చెప్పేసి అని యూరి గట్టిగా దేవుడిని తిట్టుకుంటే ఏడుస్తుంది అనమాట. నేను ఊరికి అలా పక్కకుండి పాపనన్నా చూసుకోవద్దా, కనీసం నాకు అది కూడా లేదా అనేసి అని ఏడుస్తుంది. నేను ఎందుకు చేయొద్దు చెప్పు అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటుంది యూరి. నీకు అసలు ఆ రైట్ ఎవరిచ్చిరు అని చెప్పేసి అని దేవుడిని తిడుతుంది. ఇంకా నైట్ అంతా తన బాటిల్లో పడుకొని అలానే ఏడుస్తూ ఉంటుంది అనమాట. మొత్తం ఇక డే అంతా నైట్ అంతా మొత్తం ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా దేవుడు కూడా తన బాధ అర్థం చేసుకొని బాగా ఇట్లా అంటే మొత్తం మస్తు స్నో పడుతూ ఉంటుంది అనమాట. స్టోన్స్ కూడా పడుతూ ఉంటాయి ఆ నైట్ మొత్తము. చాలా ఘోరంగా ఎక్కువ అయిపోతుంది. స్నో, వర్షము, స్టోన్స్ అన్నీ పడతాయి అనమాట. గ్రిమ్ రిప్పర్ కూడా ఏదో జరుగుతుంది అని అర్థమవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే యూరి వాళ్ళ పేరెంట్స్ సూపర్ మార్కెట్ కన్నా వస్తారనమాట.
షాపింగ్ అయిపోయి రిటర్న్ వెళ్తా ఉంటే ఇంతలోపు యూరి వాళ్ళ పాప ఎదురవుతుంది అనమాట. కానీ యూరి వాళ్ళ మమ్మీ డాడీ ఏం తెలియనట్టు అలానే ముందుకు వచ్చేస్తారు. వాళ్ళ డాడీ మాత్రం కొంచెం చూద్దాం ఆగుదాం అన్నట్టు ఆగుతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ మాత్రం ఏం చూస్తున్నావు ఇంకా పద అని చెప్పేసి అని ఇట్లా త్వరగా నడువు అని అంటే ఇంకా అలానే వెళ్ళిపోతూ ఉంటారనమాట. గంగు అక్కడనే కార్లో నుంచి చూస్తాడనమాట. అట్లీస్ట్ మాట్లాడరా చూడరా అని చెప్పేసి అని చూస్తూ ఉంటాడు. బట్ ఇంకా సాడ్గా ఇంకా వాళ్ళు అసలు చూడలే కదా పట్టించుకోలే కదా అని అనుకుంటాడు. ఇంకా యూరి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీ కామ్గా అలా కూర్చుంటాడు. వాళ్ళ సిస్టర్ ఏమో ఏమైంది డాడీ అంతా కామ్గా కూర్చొని అంటే వాళ్ళ డాడీ ఏం మాట్లాడాడు. వాళ్ళ మమ్మీ ఏమో మీ డాడీ చాలా వీక్ హార్టెడ్ కదా అందుకే అలా ఉన్నాడు అని అంటాడు. అనగానే వాళ్ళ డాడీ ఏమో అవును నేను నీ అంత స్ట్రాంగ్ అయితే అస్సలే కాదు, ఏది అనుకుంటే అదైతే నేను అస్సలు చేయలేను అని అంటాడు. నేను నా కూతుర్ని నా మనవరాల్ని చాలా మిస్ అయిపోతున్నా, ఇంకా తనని అలా చూస్తూ నాకెవరో తెలియనట్టు నేను రాలేకపోతున్నా అంటాడు. అనగానే వాళ్ళ సిస్టర్ ఓకే డాడీ ఇప్పుడు సీఓని చూసిండా అందుకే నా ఇలా ఉన్నాడు అని అంటది. అందుకే మనం వేరే ప్లేస్కి మూవ్ అయిపోదామని చెప్పినా అట్లా అయితే వాళ్ళని మనం చూడకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా అంటది. వెళ్ళి ఇంకా నువ్వు రూమ్లోకి వెళ్ళి పని చేసుకో అని చెప్పేసి అని వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ని అంటది. ఇంకా గాంగ్వా ఇంకా వాళ్ళ పాప వాళ్ళ వైఫ్ ముగ్గురు కలిసి ఇక క్రిస్మస్ ఈవినింగ్కి బయటికి వస్తారనమాట. అక్కడ ఉన్న స్నోమ్యాన్స్కి క్రిస్మస్ వాళ్ళందరికీ హాయ్ అని చెప్పుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తారనమాట. స్ట్రీట్లో ముగ్గురు కలిసి అలానే వాక్ చేసుకుంటూ ఇట్లా ముందుకు వస్తూ ఉంటారు. సడన్గా చూసేవారికి గాంగ్వాకి ఏం అర్థం కాదు, ఏదో ఎవరినో చూస్తున్నా అనుకుంటాడు. ఇంకా యూరి కూడా అక్కడ నుంచి పాపని చూస్తూ ఉంటుంది. సడన్గా చూసి గాంగ్వా ఏం అర్థం కాదనమాట, అలానే బీరిపోయి చూస్తూ ఉంటాడు. తనకేం అర్థం కాదు ఏం చూస్తున్నాడా అనేసి అని, అంత నిజం కాదు కదా అని అనుకుంటా ఉంటాడు. ఇంకా యూరి కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది అనమాట. సడన్గా ఏమవుతుందంటే యూరి డ్రెస్ పైన స్నో పడితే అది మొత్తం వెట్ అవుతూ ఉంటుంది అనమాట. యూరికేమో ఏం అర్థం కాదు, అంటే తనకి ఇప్పుడు నేను కనపడుతున్నానా అనేసి అని అలానే షాక్ అయిపోయి ఉండిపోతుంది. గాంగ్వా కూడా అంతే అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా గాంగ్వా వెంటనే తను చనిపోయినది అది గుర్తు చేసుకుంటాడు అనమాట. యూరికి అనుకోకుండా కార్ యాక్సిడెంట్ అవుతుంది. పాప బ్రతుకుతుంది కానీ తను మాత్రం చచ్చిపోతుంది. ఆపరేషన్ థియేటర్లో అదే బెడ్లో చనిపోతుంది. అందుకే గాంగ్వాకి అప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్ అంటే భయం అనమాట. అందుకే అటు పోకుండా ఉండిపోతాడు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.